అంత మాత్రమే కాదు, చాండయోగ ఉపనిషత్తు 4:2-5లో బట్ యు విల్ మేక్ మీ స్పీక్ నౌ ఓన్లీ త్రూ హిజ్ నేమ్. ఎలాంటిది? ఓ శూద్ర, యు ఆర్ ఎ స్లేవ్ అని చెప్తాడు. కూర్చున్న వాళ్ళలో మెజారిటీ, భారతదేశంలో మెజారిటీ, పుస్తకం రాసిన వాడు కూడా ఒక దాసుడు. పుస్తకం రాసే హక్కు ఎలా వచ్చిందో తెలుసా? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలం శూద్రులకు హక్కిప్పించింది. కాబట్టి ఆ హక్కిప్పించినటువంటి బైబిల్కి వ్యతిరేకంగా కూడా పుస్తకం రాయించే ఫ్రీడమ్ ఇచ్చింది. అర్థమవుతుందా? అదే బ్రాహ్మణ భావజాలం అయితే పుస్తకాలు కాదు, నువ్వు పెన్ను పట్టుకుంటేనే చేతులు నరుకుతారు, మంత్రం చదివితేనే ఎందుకు నువ్వు దాసుడివి. కామన్ సెన్స్. పుస్తకంలో కరుణాకర్ సుగుణ్ గారు లేవనెత్తిన కొన్ని విషయాల్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ప్రవీణ్ బ్రదర్ రెస్పాండ్ అవుతారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం బైబిల్లో ఉన్న విషయాలకి ఏమీ కలపకూడదు, ఉన్న విషయాలను ఏమీ తీసేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి దేవుడు తెగుళ్ళు కల్పిస్తాడు అని ఉంది, కలుగు చేస్తాడని ఉంది. కానీ అలా తెగుళ్ళు సోకినట్టు ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి మాటలన్నీ ఉత్తిత్ మాటలన్నీ తేలిపోయినాయే అని అంటాడు ఆయన. నిజమేనండి? రైట్. అది 2వ పుస్తకంలో ఉపోద్ఘాతంలో నాకు బహుశా ఆ మాట చెప్పినట్లు ఉంది. కాకపోతే ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19ని కోట్ చేసి దాన్ని బైబిల్కు ఆపాదించడంలోనే తెలిసిపోయింది ఆయన ఎంత నీళ్ళల్లో ఎంత లోతులో ఉన్నాడు అని. అంటే బైబిల్కు ఉన్నటువంటి సమగ్ర అవగాహన, బైబిల్ని చదివే విధానం ఎంత అపరిపక్వంగా, ఎంత చైల్డిష్గా, ఎంత సండే స్కూల్ మరియు లోపభూయిష్టమైన స్థాయిలో ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు అన్నది ఈ మొదటి ప్రశ్నలోనే అర్థమైపోతుంది. సో ప్రకటన 22వ అధ్యాయము 18-19 వరకు ఉన్న మాటలు ఏంటంటే, తెగుళ్ళు ఈ ప్రవచన వాక్యం అంటే ఆ లెటర్, ఆ ప్రకటన గ్రంథము అన్న గ్రంథానికి సొంత మాటలు, సొంతంగా ఏది యాడ్ చేసి సొంతంగా అందులో ఉన్న వాటిని తీసేసి ప్రజలకు చెప్పటం వల్ల, లేకపోతే ఇంకొంచెం దాన్ని విస్తృతంగా అర్థం చేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడ, ఆయన యొక్క రాజ్య స్థాపన, ఆయన యొక్క రాజ్యమును ఏరే పద్ధతి, ఆయన ఏ విధంగా సాతానును నశింపజేస్తాడు, ఆయన ఏ విధంగా తన